జగన్ పాలనలో అనుభవ రాహిత్యం, మూడొంతుల మెజారిటీ రావడంతో ఒంటెత్తు పోకడ మనకి బాగా కనపడింది. రాజధాని లాంటి విషయంలో అందరినీ కలుపుకొని పోకుండా చివరికి ఎటు కాకుండా పోయింది. పార్టీ కార్యకర్తల రౌడీ పోకడకు కళ్ళెం వేయలేకపోవడం కూడా ఒక కారణం. సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా ముఖ్యం అన్నది జగమెరిగిన సత్యం. అది విస్మరించడం జరిగింది. విభజన ద్వారా పూర్తిగా చితికిపోయిన రాష్ట్రాన్ని ఒక ప్రణాళికతో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం జరగకపోగా 5 ఏళ్ళు ఎటువంటి దిశానిర్దేశము లేకుండా ఆత్మస్థుతి పరనిందతోనే గడిపేయడం జరిగింది. మొత్తం మీద రాజకీయ పరిణితి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సమర్థత జగన్లో చాలామంది కనపడలేదు. అన్నిటికన్నా ముఖ్యమైనది, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉండేది 5 ఏళ్ల వ్యవధి మాత్రమే. ఏ నాయకుడైనా అధికారం వచ్చాక తాను అనుకున్నట్టు చేస్తూ పోతూ ఉంటాడు. కానీ 5 ఏళ్లలో అద్భుతాలు సాధించాలన్నది ప్రజల కోరిక. అది ఎంతటి వాడికైనా అసాధ్యం. అది కాకుండా ప్రతిపక్షం ప్రతిక్షణం ప్రభుత్వం విఫలమైంది, అవినీతికి పాల్పడుతోందని ప్రచారం చేస్తూనే ఉంటుంది. ఏతావాతా ప్రజాస్వామ్యంలో రాత్రికి రాత్రి అభివృద్ధి, అందరికీ సంక్షేమం, అవినీతి రాహిత్యం, ఈ 3 సాధ్యం కాదు. కాబట్టి అధికార మార్పిడి అన్నది సహజమని తెలుసుకొని ఇంకో అవకాశం కోసం వేచి ఉండటం, ఈలోగా సాధ్యమైనంత వరకు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ పోవడం ఒకటే ఏ రాజకీయ నాయకుడైనా చేయగలిగిందని 75 ఏళ్ళుగా మనకు తెలుస్తున్న ఘోరమైన సత్యం.